మార్చిలోగా మా యొక్క పెండింగ్ బిల్లులు విడుదల చేయకుంటే ఆమరణ నిరాహార దీక్షకైనా వెనుకాడం. మాజీ సర్పంచుల ఫోరం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 15 నెలలు గడుస్తున్నా మా యొక్క మాజీ సర్పంచులు పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని పలుమార్లు ప్రాంతాలకు ముఖ్యమంత్రికి సైతం మా యొక్క బాధల్ని విన్నవించుకున్న పట్టించుకునే నాదుడు లేడని కోరుట్ల మండల ఫోరం ప్రధాన కార్యదర్శి మన తడుపుల అంజయ్య అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బేసి జాలాలకు పోకుండా మాకు రావాల్సిన నిధులను అన్ని విడుదల చేయాలని అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మళ్లీ ముందస్తు అరెస్ట్ చేస్తూ మమ్మల్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని, ఇది ఎంతవరకు సమంజసం మీరే ఆలోచన చేయాలని పెద్ద ఎత్తున పెద్ద కాంట్రాక్టర్లకు 1000 కోట్లు మంజూరు చేసి విడుదల చేసిన నిధులు కేవలం 650 కోట్ల కోసం రాష్ట్రంలో ఉన్న మాజీ సర్పంచులు నిధులు విడుదల చేయడంలో జాప్యం ఎందుకు జరుగుతుందో తెలియడం లేదని ముఖ్యమంత్రి అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రులు సీతక్క ఆలోచన చేసి ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఏదైతే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మళ్ళీ కూడా మా మాజీ సర్పంచులందరినీ అరెస్ట్ చేసి ముందస్తు అరెస్టులతో చాలాసార్లు, ఒక్కసారి 2 సార్లు కాదు, ఈ సంవత్సరంలో దాదాపు 10-12 సార్లు కూడా మమ్మల్ని లోపల వేసి నిర్బంధం చేస్తున్నారు. కానీ ఒక సర్పంచ్ అనే వ్యక్తి గ్రామాభివృద్ధిలో భాగంగా అనేక వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని సిసి రోడ్లే కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, పారిశుద్ధ్య పరంగా కానివ్వండి, ఇంకా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పెట్టినటువంటి డబ్బుల్ని ఇవ్వడానికి ఒకరి పేరు మీద ఒకరు చెప్పుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా కాలం వెళ్ళదీయడం నిజంగా సిగ్గుసేటు. గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, వారు బాగా విజ్ఞులు. వారు కూడా ఒక 4-5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు మంత్రిగా వారు చక్కగా వారి యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దయచేసి ఈ పార్లమెంటు సమావేశాలు అయిపోకముందే మాకు రావాల్సిన బకాయిలన్నిటి కూడా ఇచ్చినట్లయితే మీకు మంచి పేరు వస్తుంది సార్. దయచేసి ఎవరో కేసీఆర్ ఉన్నప్పుడే ఇచ్చే ఉండే, హరీష్ రావు మంత్రి ఉన్నప్పుడే సంతకం పెడితే అయిపోతుండే అనే ఉంటి సాకులు చెప్పకుండా, మాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది, మాకు కూడా కుటుంబం ఉంది. మళ్ళీ క్షేత్రస్థాయిలో మీరు పెట్టబోయేటువంటి కొత్తగా పెట్టబోయే పంచాయతీరాజ్ ఎలక్షన్లలో కానీ ఇంకొక దానిలో కానీ అభ్యర్థులు నిలబడాలంటే మరి భయపడతారు. దయచేసి అలా కాకుండా మేము కూడా మనుషులమే, మేము కూడా అక్కడ ఇక్కడ అప్పులు తీసుకొచ్చి ఈ యొక్క పనులను చేయడం జరిగింది. దయచేసి ఈ యొక్క మా మనసును అర్థం చేసుకొని మీరు నిర్బంధాలు కాకుండా మాకు వచ్చే నిధులన్నింటినీ విడుదల చేయాలని ఈ యొక్క మా సర్పంచులు పెట్టిన బిల్లులు దాదాపు సంవత్సరం నుండి ఎక్కువనే అవుతున్నాయి సార్. ఇవి ఆ యొక్క చెక్కుల వివరాలు 28/6/2024 ఈ చెక్కు డ్రాఫ్ట్ సంబంధిత ప్రభుత్వ అధికారి చేతిలో పెట్టడం జరిగింది. మరి వారిని అడిగితే డబ్బులు రాలేదు సార్, మేము ఏం చేద్దామంటారు. మాకు ఇంకొక ఇబ్బంది కూడా ఉంది సార్. ఏమంటే ఈ మార్చి లోపడిగిన డబ్బులు పడనట్టయితే మళ్ళీ ఈ యొక్క కార్యక్రమం అంతా రిపీట్ చేయాలి. మళ్ళా కొత్తగా ఈ యొక్క ఫండ్స్ రావాలంటే కొత్తగా మళ్ళీ చెక్కులు రిపీట్ చేయాలా, చెక్ జనరేట్ చేయాలా, మళ్ళీ మేము ఆఫీసులో చుట్టూ తిరగాలి సార్. దయచేసి చెప్తున్నాం సార్, మమ్మల్ని మీరు డిమాండ్ కాదు, ఒక ప్రేమతోటే అనుకోరి, ఇంకో రకంగా అనుకోరి, కానీ మాకు రావాల్సిన నిధులన్నింటినీ కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మా మాజీ సర్పంచుల బిల్లులన్నీ వేస్తారని, ఈ అసెంబ్లీ సమావేశాలు, పార్లమెంటు సమావేశాలు ఇలాంటి ఏవి కాకుండా మాకు ఇచ్చే పైసలు ఇవ్వమని కోరుతున్నాం సార్. ఎందుకంటే మీరు పెద్దలు కాబట్టి ఆ యొక్క సభలో ఈ యొక్క అంశాలు మీ దృష్టికి కంపల్సరీగా వస్తాయని అనుకుంటున్నాం సార్. దయచేసి వచ్చిన నిర్మల్లి ఈ ప్రశ్న లేవనెత్తకున్న గౌరవంగా మీరే ఈ యొక్క బిల్లులను ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రిని, సంబంధిత మంత్రివర్యులను కోరుకుంటున్నాం. జై హింద్.